కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. धिमि 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 तांडव शंकर ओम नमः शिवाय हर 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 भक्तव शंकर ओम नमः शिवाय शिव 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 जंगम देवर ओम नमः शिवाय भवहर पुरहर मंगलदायक ओम फालाग्निलोचन पापाभीतारण फालिंचरावय शंभो शंकर बालेन्दुशेखर दीविंचरावय शंभो शंकर नमः शिवाय धिमि 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 तांडव शंकर ओम नमः शिवाय हर 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 भक्तव शंकर ओम మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలుగు రాష్ట్రాలలో పౌర్ణమి రోజు అన్ని శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం शंभो शिव शंभो स्वयंभो भो 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 शंभो शिव शंभो स्वयंभो गंगाधरा शंकर करुणाकरा मामव भवसागरा तारक गंगाधरा शंकर करुणाकरा मामव भवसागरा तारक ओ शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिवोहम हर शिवोहम हर शिवोहम हर शिवोहम शिवोहम हर शिवोहम हर शिवोहम हर शिवोहम परब्रह्म
गम गम भूत प्रपंचरहित निज पुर निहित नितांत अनंत निज पुर निहित नितांत अनंत आनंद अतिशय अक्षय लिंग शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं दिमित दिमित दिमि दिमि किट किट तो तोम तोम धरि किट तो दिमित दिमित दिमि दिमि किट तो तोम तोम धरि किट तो मतंग मुनिवर वंदित ईश सर्वदिगंबर विष्टित वेश मतंग मुनिवर वंदित ईश सर्वदिगंबर विष्टित वेश नित्य निरंजन नृत्य नटेश ईश समेश सर्वेश शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो పౌర్ణమి సందర్భంగా కార్తీక స్నానాలతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ శంభో శంకర అంటూ భక్తి పారవస్యం చాటుకున్నారు. ఆలయాల్లో ఉదయాన్నే ఉసిరి దీపాలతో పాటు రుద్రాభిషేకాలు చేయించారు. పౌర్ణమి రోజు సాయంత్రం రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచించేలా రోజంతా ఉపవాసముండి 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించారు. పలు ఆలయాల్లో వైభవంగా జ్వాలా తోరణం నిర్వహించారు. శ్రీశైలంలో కన్నుల పండుగ లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. విరాజమానమూర్ధని ధగత్ ధగత్ ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రథి ప్రతిక్షణం మమ సర్వకర్మలకు సాక్షివి నీవని తెలుసుకుంటిమి దేవేశ కరుణాల బాల కమనీయ నామ వృషరాజవాహ ప్రమదాధీశ ఇల సకల ధర్మముల ఉనికి నీవని తెలియజేసితివి లోకేశ లయకాలనాథ యమగర్వభంగ సకలాగనాశ పృథ్వీరధికా శివనామ గానము మధురము కాదా పలికి చూడరానో రారాది అరిషడ్వర్గమునంతము చేసి ముక్తికి మార్గం వేయురా ఈ ప్రపంచమే శివాలయం తెలియగ ప్రతిక్షణం శివోదయం నిజముగ నిరంతరం సుధామయం బతుకున శరీరమే శివార్పణం చేయగడమరుక ధ్వనులకు పదములు కదలగ హనువులు అలయక నటనము సలుపగ గళమున స్వరములు శృతులను పలుకగ జగములు సకలము శివమయమందుమురా నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందుశేఖర నాగేంద్రభూషణ దీవిల్చరావయ శంభో శంకర నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం శంభో మహాదేవ మదనా శ్రవణాయ బ్రహ్మ నమః అందస్తనది భూతే
కృష్ణవేణి నదీమ తల్లికి ఏకాదశి హారతులు, పూజాధికారాలు నిర్వహించారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పుష్కరిణి వద్ద దీపాలను వెలిగించారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో గిరి ప్రదక్షిణ ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయం కోటి దీపకాంతులతో వెలిగిపోయింది. కాళేశ్వరం, వేములవాడ, శ్రీకాళహస్తి, ఉజ్జయిని తదితర క్షేత్రాలలో విశేష హారతులతో పాటు కార్తీక దీపోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అల్లదివో శ్రీశైలము భక్త కోటి కదే కైలాసము జ్యోతిర్లింగమే సుందరం శక్తిపీఠమే మహాసుందరం. ఓం సుందరం ఓంకార సుందరం శివం సుందరం శివనామ సుందరం. ఓం సుందరం ఓంకార సుందరం శివం సుందరం శివనామ సుందరం. శ్రీశైలం సుందరం శ్రీశైల శిఖర సుందరం సాక్షి గణపతి సుందరం వీరభద్రుడు వీర సుందరం భద్రకాళి బహు సుందరం రత్న గణపతి రమ్య సుందరం నందీశ్వరుడు సుందరం వృద్ధ మల్లయ్య మహాసుందరం. ఓం సుందరం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడమంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణంగా కృత్తిక నక్షత్రం, కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి. ఈ నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరు కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భైరవం కం కం కాల భైరవం శం శం శంకరం బిం బిం భీమేశ్వరం. పది తలలున్న రావణుడే పరమ భక్తుడు నీకు పర్వతాన్ని పైకెత్తాకే పరవశించావంట. కొండ నెత్తే శక్తే సదాశివ సాధ్యమవుతదా? గుండె నిండా భక్తే నీపైనే ఉందిరా. ప్రతి నరం సర్వం పదమవుతుందిరా. హరం హర 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 అంటుందిరా. హరం హర 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 హరం హర హరం హర 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 హరం హర. వం వం భైరవం కం కం కాల భైరవం శం శం శంకరం బిం బిం భీమేశ్వరం. కఠిన భక్తితో కన్నప్పే కఠోర దీక్ష చేసిన కన్ను తీసి ఇచ్చాకే కరుణ చూపవంట. సామి నువ్వు రమ్మంటే సరాసరి వచ్చేస్తారా? ప్రాణం ఎక్కువ నీకంటే ప్రేమతో ఇచ్చేస్తారా? ప్రతిక్షణం అహం శివం అంటూ గుండె అహం వీడి హరం హర అనిపించరా? హరం హర 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 హరం హర హరం హర 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 హరం హర. వం వం భైరవం కం కం కాల భైరవం శం శం శంకరం బిం బిం భీమేశ్వరం.
రోజు రాత్రి శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్యావతారంలో దర్శనమిస్తాడంటారు. పౌర్ణమి నాటి సాయంత్రం ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిదని, ఆయన అనుగ్రహం కలుగుతుందన్న విశ్వాసంతో ఎందరో భక్తులు హనుమంతుడి ఆలయంలోనూ దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం కలుగుతుంది. పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. పౌర్ణమి నాడు నమక, చెమక, మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికాయలతో కూడిన కొమ్మ పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఎందరో యువతులు ఈ విధంగా భక్తితో శివానుగ్రహం కోసం పూజలు చేసి దీపాలు వెలిగించారు. అలానే లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేయడంతో పాటు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని, శివానుగ్రహం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. కర్తవ్యాన్ని ప్రబోధించే కార్తీక పౌర్ణమి వేళ ఇలా ఎన్నో విశ్వాసాలతో శివానుగ్రహం కోసం తెలుగు ప్రజలు శివాలయాలకు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించి కన్నుల పండుగగా లక్షలాది దీపాలను వెలిగించారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించుకున్నారు. పౌర్ణమి వేళ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తజన కోటి హరోం హర అంటూ శివనామస్మరణతో భక్తి పారవస్యంతో పూజలు నిర్వర్తించారు.